ఖమ్మం జిల్లాలో కేసీఆర్ రోడ్ షో తరువాత జిల్లాలో రాజకీయాలు మారాయి. నామ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్సీ తాతమధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వారికి అభ్యర్థి లేక నాన్ లోకల్ వ్యక్తిని తీసుకువచ్చారన్నారు. రఘురామరెడ్డి గారి మూలాలు ఇక్కడ ఉన్న ఆయన అక్కడ చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు తరిమి కొడితే వెళ్లిపోయిన బ్యాచ్ మీది అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు వరకు రఘురామరెడ్డి ఎవరికీ తెలియదని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కకు పెట్టి పారాచూట్ నాయకులను తీసుకువచ్చారని విమర్శించారు. అభ్యర్థి గెలుపు కోసం అన్ని ప్రాంతాలని సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కేసీఆర్ గారి యొక్క రోడ్ షో తర్వాత జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారింది. ప్రజలు కూడా కేసీఆర్ గారు ఇటు ఖమ్మం అటు కొత్తగూడెంలో చేసిన రోడ్ షోలో చేసిన ఉపన్యాసం ప్రజల్ని మరొకసారి ఆలోచన రేకెత్తించడం ఉంది. జిల్లాలో ప్రజలు కూడా నామాగారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన అనేటువంటి వస్తుంది. అన్ని కులాల నుంచి పార్టీలకు అతీతంగా గతంలో ఎప్పుడు లేని విధంగా పార్టీలకు అతీతంగా కూడా నామాగారే క్యాండిడేట్ ఉండాలి అనేటువంటి దాని మీద చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకలేదా, వాళ్ళకి ఇక్కడ వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆయన కూడా మాట్లాడితే మాది పక్కన మా పాలేరులో ఉన్న కూసుమంచిలో ఉన్న చేగొమ్మ అని చెప్తున్నాడు. నేను మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను వారిని, కాంగ్రెస్ అభ్యర్థిని, ఆ చేగొమ్మ కానీ ఆ కూసుమంచి కానీ లేదా ఆ పాలేరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ పాత్ర ఏందని నేను అడుగుతున్నా మీడియా ద్వారా.